కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. బీజేపీలోకి వెళ్తున్నారట కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. హైకమాండ్ కి సీఎం సిద్ధరామయ్య జలకివ్వబోతున్నాడు అనే చర్చ కూడా జోరందుకుంది. డీకే శివకుమార్ కి సీఎం పదవి ఇస్తే బీజేపీలో చేరుతానంటూ సిద్ధరామయ్య వార్నింగ్ ఇస్తున్నట్టు అధిష్టానానికి. 140 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని చెప్పి అధిష్టానానికి ఆయన అల్టిమేటం జారీ చేస్తున్నారంట. సీఎం సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేడు అటు సిద్ధరామయ్య, అటు డీకే శివకుమార్ కూడా నాకు సీఎం స్థానం కావాలని పట్టుబడుతూ ఉన్నాడు. ఇద్దరు కూడా సీఎం సీట్ కోసం చాలా పెద్ద ఎత్తున స్ట్రాంగ్గా నిలబడుతున్నారు, అధిష్టానానికి వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే సమయంలో సిద్ధరామయ్య నన్ను గనక సీఎం సీట్ నుంచి తప్పించారనుకోండి, నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోతాం, మీ పని అవుట్ కానట్టుగా ఆయన వార్నింగ్ కూడా ఇస్తున్నాడంట. సీఎం సిద్ధరామయ్య తీరుతో అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా డైలమాలో పడిపోయింది. మీరిద్దరే తేల్చుకోవాలని హైకమాండ్ చెప్పింది. సో మీలో ఎవరు ఒక్కరుంటారో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఇద్దరికే అధిష్టానం వదిలేసిందట. దీంతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఒకరోజు బ్రేక్ఫాస్ట్, ఇంకో రోజు లంచ్, ఇంకో రోజు డిన్నర్, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్. అంటే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంటున్నారు, లంచ్ మీటింగ్ అంటున్నారు. కానీ ఈ అంశం మాత్రం కొలిక్కి రావడం లేదు. ఇవాళ మరోసారి డీకే ఇంట్లో సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్ళారు. మరి ఈరోజు భేటీలో ఆయన కొలిక్కి వస్తుందా అంటే ప్రజెంట్ ఇంకా ఎటువంటి అంశం కొలిక్కి రాలేదు. అధిష్టానం మీరే తేల్చుకోండి అని చెప్పడంతో తలలు పట్టుకుంటున్నారు. ఎవరు తేల్చుకోలేక వారిద్దరు కూడా సతమతం అవుతున్నారు. కానీ ఇద్దరు కూడా ఒకవేళ సిద్ధరామయ్యకి ఇస్తే నేను జంప్, లేదు డీకే శివకుమార్కి ఇస్తే నేను జంప్ అని సిద్ధరామయ్యకి ఇస్తే నేను జంప్ అని డీకే శివకుమార్ ఒకరిపై ఒకరు ఇద్దరు కూడా వార్నింగ్లు ఇచ్చుకుంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారట. మరి అధిష్టానం ఏం డిసిషన్ తీసుకుంటుంది, అధిష్టానం రియాక్షన్ ఏముంటుందో చూడాలి. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు అవుతూ ఉన్నాయి, లంచ్ మీటింగ్లు అవుతూ ఉన్నాయి, డిన్నర్ మీటింగ్లు అవుతూ ఉన్నాయి. ఇది రిపీట్ అవుతోంది కానీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సీఎం సిద్ధరామయ్యనే సీఎంగా ఉంటారనే మాటని ఘంటాపదంగా గట్టిగా అధిష్టానం చెప్పలేకపోతున్నాడు. సీఎం సిద్ధరామయ్య కూడా డిక్లేర్ చేసుకోలేకపోతున్నాడు. ఇక మార్పు ఉంటుంది, పక్కాగా నేను సీఎం అవుతానని రకంగా డీకే శివకుమార్ కూడా చెప్పుకోలేకపోతున్నాడు. ఇలా రోజులు గడుస్తోంది. ఇది ఒక సీరియల్ తరహాలో ఈ సీఎం సీటు కోసమే రోజు గడుస్తోంది. కానీ పరిపాలన పడకెత్తిందనే రకంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఏం జరగబోతోంది? మనకు అంటే కర్ణాటకలో పవర్ షేరింగ్ పాలిటిక్స్ ఇంకా పీక్ స్టేజ్ కూడా వెళ్ళినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధిష్టానం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు డీకే శివకుమార్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పేసి తన సన్నిహిత వర్గాలను కూడా చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు అధిష్టానం సీరియస్ కావడం, వెంటనే ఇద్దరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దాని తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. మీ ఇద్దరము ఒకటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి డీకే శివకుమార్ తో పాటు సిద్ధరామయ్య ఆ ప్రెస్ మీట్ లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాని తర్వాత కూడా ఇంటర్నల్ గా డీకే శివకుమార్ కి మాత్రం ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి కావాలనేది ఉంది. అది తన సన్నిహిత వర్గానికి కూడా చెప్పుకుంటూ రావడము, అధిష్టానానికి కొంత లీక్స్ ఇచ్చుకుంటూ రావడము, మరోవైపు మీడియాలో కొన్ని లీక్స్ ఇస్తూ డీకే శివకుమార్ అనేక ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి మాత్రం సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక హెచ్చరిక కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. తాను కనుక ముఖ్యమంత్రిగా లేకపోతే ఖచ్చితంగా బీజేపీలో నేను చేరబోతున్నానని చెప్పేసి కూడా ఇటు సిద్ధరామయ్య అతనికి ఉన్నటువంటి కొంతమంది సన్నిధుల ద్వారా అధిష్టానానికి ఈ యొక్క లేఖ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అధిష్టానం మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ డీకే శివకుమార్ నివాసంలో ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళేటువంటి విధంగా ప్రయత్నం చేయండి, ఎందుకు ఈ విధంగా న్యూసెన్స్ చేస్తున్నారు అనేది కూడా అధిష్టానం వీరిద్దరి మధ్య సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే నిన్న రాత్రి ఇదంతా సిచ్యువేషన్ జరిగింది. దాని తర్వాత ఈరోజు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ అందులో స్పష్టం చేశారు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ సిద్ధరామయ్య మనసులో ఒకటే ఉన్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఆ సిద్ధరామయ్య వెంట ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు, ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్ధరామయ్యని మీరు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మేమందరం కలిసి బీజేపీలోకి చేరబోతాము, చేరి అక్కడ ముఖ్యమంత్రిగా మేము మళ్ళీ కర్ణాటకలో వస్తామని చెప్పేసి కూడా సిద్ధరామయ్య సన్నిధులతో పాటు సిద్ధరామయ్య వెంట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే సిద్ధరామయ్యకి ఎక్కువగా బలం ఉంది. ఎందుకంటే సిద్ధరామయ్యకు ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఫాలోయింగ్ తో పాటు అతనికి ఎక్కువగా ఎమ్మెల్యేలు కూడా అతని వైపు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అధిష్టానం ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో ఉంది. కాబట్టి రేపు లేదా నుండి వీరిద్దరిని ఢిల్లీ కూడా ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాహుల్ గాంధీ ఖర్గే కర్ణాటకలో ఉన్నటువంటి ఆ తాజా రాజకీయాలపైన కూడా చర్చించారు.
రేపు వీరిద్దరు కూడా పిలిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనోజ్. రైట్, అంటే ఇటు నవీన్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ జనరల్గా జాతీయ పార్టీల్లో వాళ్ళొక వ్యక్తిని డిసైడ్ చేస్తే అధిష్టానం మాటకి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. కానీ ఇక్కడ ఏకంగా వారికే వదిలేసింది, మీరే డిసైడ్ చేసుకోండి అని వదిలేసింది. అంటే ఎవరున్నా కూడా కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం స్థిరంగా ఉండడమే లక్ష్యంగా ఉందా, లేదంటే ఎవరున్నా పర్వాలేదు మేము కాంగ్రెస్ పార్టీగా అక్కడ అధికారం కొనసాగిస్తూనే ఉంటామన్న రకంగా ధీమాతో ఉందా? అంటే నాయకుడు కావాలా లేకపోతే ప్రభుత్వం కావాలా అని డిసైడ్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్లో కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తోంది? అంటే ఇలాంటి సిచ్యువేషన్ నార్త్ స్టేట్స్ లో కూడా జరిగాయి. అంటే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ 2-3 రాష్ట్రాల్లో చేయి జారిపోయినటువంటి సిచ్యువేషన్ ఎక్కుంది. అంటే చివరి మూమెంట్ లో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాల్లోనే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలను కొంత ఇబ్బంది కలిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలో అటువంటి ఇబ్బందులు కావద్దని చెప్పేసి అధిష్టానం ఆలోచన చేసిన తర్వాతనే వీరిద్దరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఉత్తరాది రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్ 1-2 చోట్ల గెలిచింది. కానీ చివరి మూమెంట్ లో సీఎం అభ్యర్థి ఆ పేరు సంబంధించిన విషయంలోనే కొంత ఇబ్బందులు పడ్డాయి. దాని తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్ దక్షిణాది రాష్ట్రాల్లో వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ అంశం ఉన్నట్టుగా సీఎం, డిప్యూటీ సీఎం అనేది వీరిద్దరికి మాత్రమే వదిలిపెట్టడం జరిగింది. ఇద్దరు డిసైడ్ చేసుకొని మీ ఇద్దరికే దక్షిణాది రాష్ట్రాల్లో పవర్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఒకవైపు అధిష్టానం అంటే మల్లికార్జున ఖర్గే వారిద్దరు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు సీఎం సంబంధించినటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా జరుగుతుంది. ఒకవైపు బీహార్ లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా అధిష్టానం వారికి ఈ విధంగా కొంత మైండ్ చేంజ్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. అంటే రవి, ఇటువంటి చాలా క్లిష్టమైన సిచ్యువేషన్ లోనే అధిష్టానం జనరల్ గా తమ పార్టీ తరఫున సర్వేలు చేయిస్తూ ఉంటారు. అది కూడా అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఒక పిసిసి అధ్యక్షుడికి, డిసిసి అధ్యక్షుడి స్థాయిలో పదవులు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున వారి టీంని రంగంలోకి దించుతుంది, ఇన్ఛార్జ్లను వేస్తుంది, అభిప్రాయాల సేకరణ తీసుకుంటారు, రకరకాలుగా చేస్తున్న క్రమంలో ఒక ముఖ్యమంత్రి, అది కూడా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం, 5 ఏళ్ళు అధికారం కోల్పోయి మళ్ళీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పులో అధిష్టానం సర్వే ద్వారా లేకపోతే తమ నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా, సామాన్య ప్రజల ద్వారా ఎవరి పేరు తెర మీద తీసుకొచ్చింది? అధిష్టానం సర్వేలో ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? అంటే అధిష్టానం సర్వేలో మాత్రం సిద్ధరామయ్యకే ఎక్కువగా మెజారిటీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, అతను వెంట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఒకవేళ సిద్ధరామయ్యని ఏమని అంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ అక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ చాలా ఫోకస్ కూడా పెడుతుంది. స్వయంగా ప్రధాని మోడీ ఈ మధ్య కాలంలో అంటే ఈ 2-3 నెలల్లోనే దాదాపు 15-20 సార్లు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలి, ఖచ్చితంగా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా కూడా ప్రధాని మోడీ ఈ యొక్క ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటకపై కూడా ఫోకస్ పెట్టారు. ఒకవేళ సిద్ధరామయ్య ఏ ఛాన్స్ ఉన్నా కూడా తమ బీజేపీలో చేర్చుకున్నటువంటి విధంగా బీజేపీ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇదొక కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తాకేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సర్వే అన్నింటిలో మాత్రం సిద్ధరామయ్య వైపే అధిష్టానం కూడా ఉంది. మరోవైపు డీకే శివకుమార్ వైపు రాహుల్ గాంధీ, ఖర్గే ఉన్నారు. అంటే ఇందులో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒక టీం సోనియా గాంధీ వెంట ఉన్నారు, మరొక టీం రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఎవరికి ఏం చెప్పాలనేటువంటి సిచ్యువేషన్ లో కూడా అధిష్టానం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది మనకి. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన చాలా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతున్నప్పటికీ 2.5 ఏళ్ల కాలం పూర్తయింది. అది షేరింగ్ లో భాగంగా అప్పుడు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకు అవకాశం కల్పించి అధిష్టానం. అయితే 2.5 ఏళ్లు పూర్తయింది కదా, ఇప్పుడు నేను చైర్ని అధిరోహిస్తానని డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఆయన తరఫున ఎమ్మెల్యేలు ఇప్పటికే అటు ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. అధిష్టానంతో తమ మాటను వినిపించి వచ్చారు. డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పి కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ సిద్ధరామయ్య మాత్రం నేను సీట్లో నుంచి పక్కకు వెళ్తే కనుక నేను నెక్స్ట్ చేరే పార్టీ బీజేపీ జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. దీని తర్వాత మరి నిజంగా సీఎం మార్పు ఉంటుందా, లేదంటే సిద్ధరామయ్య కొనసాగుతాడా, డీకే శివకుమార్ కాంప్రమైజ్ అయిపోతాడా, చూడాలి ఏం జరుగుద్దో. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ఈ విషయంలో తలపట్టుకుందని చెప్పాలి.
నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. మా తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.